లక్ష్మీదేవి రాకుండా జగన్మాతని ఎదుర్కొని అమ్మని ఘటస్వరూపంలో పొడిగేరల నుంచి ఎదుర్కొని వచ్చిన తర్వాత అమ్మవారు 15 రోజులు గ్రామ సంచారం చేయడం, 15వ రోజున తెల్లవారుజామున దివ్య మంగళ స్వరూపిణి దివ్య మంగళహారతితో అమ్మవారు ఈ యొక్క ఆలయంలో లక్షల మంది సంవత్సరంలో దర్శనం ఇవ్వడం, ఆ విధంగా దర్శనం మొదలైనటువంటి ఈ యొక్క పండగ కార్యక్రమం మర్నాడు సోమవారం రాత్రి 12 గంటల కొనసాగుతూనే ఉంటుంది. ఈ జాతరలో విశేషం ఏంటంటే అమ్మవారు ఆడబిడ్డగా భావన చేసుకున్నటువంటి జగన్మాతకి తీపి వంటలతో చేసినటువంటి బోనాలని సమర్పిస్తారు. అదేవిధంగా వ్యాధులు రాకుండా చక్కటి పానీయాలతో శాఖలు సమర్పిస్తారు. ఏది కళ్ళ తల్లి కాబట్టి కళ్ళ చీరలను పసుపు కుంకుమని అమ్మవారికి సమర్పించి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడతారు. ఇదంతా ఆదివారం నాడు సాయంత్రం వరకు మేళతాళాలకు బోనాలను సమర్పించడం. లేకపోతే సాయంత్రం కూడా ఈ ఇరువురు అక్కచెల్లెలకి కూడా తమ్ముడైనటువంటి మంగళాలు మేళతాళాలతో వంట నిండా పసుపు నీళ్ళ గోలలతో నాట్యం